సార్ బండి షోరూమ్స్ బండిని మాత్రం విషయం చేస్తారు, ఎందుకంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఉంటే చేయరు. ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అనేది ఇప్పుడు ముందు బంపరు, వెనక బంపరు, సైడ్ బంపర్లు చేస్తారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే కొన్ని సిస్టమ్స్ ఏదైతే సేఫ్ సిస్టమ్స్ ఉన్నాయో మనకి SRS అంటే సెకండరీ రెసిస్టెన్స్ సిస్టమ్స్, ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ కూడా పనిచేయాయి. ఏదైతే సెన్సర్ పనిచేయాల్సిందో ఆ సెన్సర్ ఏమవుతుందంటే ఆ సెన్సిటివిటీ, ఇప్పుడు బంపర్ ఉండడం వల్ల ఆ బంపర్ కొద్దిగా రెసిస్టెన్స్ చేస్తుంది. సపోజ్ మనకు ఒక 10 kg ప్రెషర్ పడితే మనకు అది ఏది సెన్సర్ యాక్టివేట్ అవుతుంది అనుకోండి. ఈ 10 kg ప్రెషర్ కంటే ఎక్కువ పడితే బంపరే రెసిస్ట్ చేస్తుంది. బంపర్ రెసిస్ట్ చేయడం వల్ల సెన్సర్ యాక్టివేట్ కాదు, బలూన్ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. అంటే బంపర్ ఉండడం నష్టం అంటారా? నష్టం. నేను బండి గుద్దితే బంపర్ కి సేవ్ చేస్తుంది. నేను సింపుల్ లాంగ్వేజ్ లో ఏం చెప్తా అంటే అందరికి అర్థమైంది, బంపర్ ఫిట్ చేసినామంటే మనం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు అంతే. అంటే బండికి బంపర్ అంటే మనం సూసైడ్ అటెంప్ట్ అన్నట్టు అది. అచ్చా, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ప్రాణం పోయే. ఎందుకంటే బండి వెనక డాష్ ఇచ్చింది అనుకోండి, బంపర్ ఆపుతుంది కదా. బంపర్ దేని బండి బాడీని ఖరాబ్ కాకుండా ఆపుతుంది, కానీ మనకు నష్టం అవుతుంది. ఇప్పుడు బంపర్కు గుద్దింది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, మనం వెళ్ళి కార్ బాడీకి మనకు ప్రమాదంలో ఎక్కువ నష్టం జరిగేది ఏంటంటే ఎనర్జీ డిసిపేషన్. ఎనర్జీ మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మనకు ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనం స్పీడ్ని బట్టి మన ఎనర్జీ పెరుగుతుంటుంది. ఆ ఎనర్జీ ఎంత స్పీడ్ పోతే అంత గట్టిగా మనం గుద్దుకుంటాం కాబట్టి ఆ ఎంత ఎనర్జీ ఉంటే అంత డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్లో మనకు ఎయిర్ బ్యాగ్ ఉంటే ఏమవుతుందంటే మధ్యలో ఎయిర్ బ్యాగ్ వచ్చి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు అది ఓపెన్ అవుతుంది. అది మనం దానికి వెళ్తాం, గుద్దుకుంటాం. అట్లే సైడ్ కర్టెన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ దానిలో 16 ఎయిర్ బ్యాగులు, 6 ఎయిర్ బ్యాగులు, దాన్ని మనం అంటే మోడల్ని బట్టి, కాస్ట్ని బట్టి అన్ని బ్యాగులు ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఓపెన్ కావు. సైడ్ కూడా మనకు సైడ్ బంపర్స్ కూడా పెడతారు సైడ్ కు. ఇవన్నీ అంటే సైడ్ దిగడానికి ఒక స్టెప్ పెడుతున్నాం కదండి. అదే అది సైడ్ కు మనకు డ్యామేజ్ కాకుండా అని పెడతారు. ఇవన్నీ కూడా మనకు నష్టపరిచేటి. అందుకే బాడీకి కారుని కాపాడితే మనం కాదు ఈ బంపర్లన్నీ. ప్రమాదం జరిగినప్పుడు ఆ బంపర్లు కారును కూడా కాపాడాయి. నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ బంపర్లు కారును కూడా కాపాడాయి. మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద యాక్సిడెంట్లలో లేటెస్ట్ వెహికల్స్ కూడా. అంటే నిన్న వోల్వో ప్రమాదం జరిగింది ఎక్కడ, బెంగళూరులో. మొత్తం లారీ వచ్చే దాని మీద పడింది కదండి. ప్రపంచంలో వోల్వో కార్లు అంత సేఫ్ ఏవి కార్లు లేవని నానుడి. అంటే ఏదైనా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారంటే ఫస్ట్ వోల్వో నుంచే చాలా మటుకు వచ్చినాయి. అయితే లారీ వచ్చి దాని మీద పడ్డది మొత్తం. అది అల్యూమినియం రాడ్స్ లారీ. మరి ఆ వెయిట్ అట్లా మొన్న 6 చనిపోవడం. అంత వెయిట్ వస్తున్నప్పుడు ఏ బంపర్ ఏది కూడా ఆపలేదు. మన దగ్గర ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరిగిన ప్రమాదం మెర్సిడెస్ బెంజ్ అది దానిలో ఇద్దరు చనిపోవడం. అది కూడా లేటెస్ట్ కార్. ఇప్పుడు కార్లకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తాయి మీరు చెప్పిన బంపర్ కానీ, లేదా పైన క్యారేజ్లు వస్తున్నాయి, క్యారేజ్ పెట్టడానికి. ఇవేనా, ఇంకేం పెట్టకూడదు అసలు? పైన క్యారేజ్ పెట్టుకోవచ్చు. క్యారేజ్ పైన లగేజ్ ఎంత పెట్టుకోవాలనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే లగేజ్ పెట్టినా కొద్దీ, హైట్ పెరిగినా కొద్దీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయింది బండిది. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిద్దో మనకు బండి పల్టీ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టర్నింగ్ లో కానీ ఎక్కడైతే కంట్రోల్ తప్పినా కదా పల్టీ కొట్టే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకు మెయిన్. ఏదైనా బాడీ మనకు పర్ఫెక్ట్ ఉండాలంటే ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయినప్పుడు మనకు బాడీ వెహికల్ అదుపు తప్పే ప్రమాదం. సార్ కొత్త కారు కొనుక్కొని, లేదంటే ఏదో వెహికల్ 4 wheeler కొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేస్తారు. బ్యాక్ కెమెరా మస్ట్ ఉంటుంది, అది కాకుండా లోపల స్క్రీన్స్ అని చాలా ఎక్స్ట్రా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఏవి పెట్టకూడదు, ఏవి పెట్టుకోవచ్చు? షోరూమ్ నుంచి బండి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏం పెట్టాలచ్చు, ఏం పెట్టకూడదు? అయితే దాదాపు ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఇన్ఫోటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా అన్ని లేటెస్ట్ మోడళ్లలో ఇస్తున్నారు. అవునండి. అయితే మనం చాలామంది ఏం చేస్తామంటే తక్కువ మోడల్, తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అది తీసుకొని దానిలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసుకోవడం ఇది జరుగుతుంటుంది. ఎంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినా కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్ తోటి సరిపోదు. రెండవది ఏంటంటే ఏ కారుకైనా దానికి ఫ్యూజెస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ ఉంటాయి. ఆ వైరింగ్ సిస్టమ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ కంటే ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే హీట్ అయిపోయి కాలిపోయే పరిస్థితి ఉంటుంది మనకు. అందుకే చాలా కారు ప్రమాదాలు కాలిపోతుంటాయి. ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు చేయించడంలో దాని మీద లోడ్ ఎక్కువైపోయి
లేదు ఆ ఫిట్టింగ్ చేసేటప్పుడు వైర్లు కరెక్ట్ జాయిన్ చేయక ఏదైనా లూజ్ అయ్యి అక్కడ స్పార్క్స్ వచ్చో లేక అక్కడ హీట్ అయ్యో మన కార్లో ప్రమాదం అది హీట్ అయినప్పుడు కార్లో ఫైర్ అవ్వడం చాలా ఈజీ ఎనీ వెహికల్. కొన్ని కార్లు ఎందుకంటే సడన్ గా మంటలు వస్తుంటాయి, అందుకే అదేనా? అదే ఏదైనా కావచ్చు. ఎలక్ట్రికల్ అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఇంజన్స్ హై టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంటాయి. హై టెంపరేచర్ పనిచేసినప్పుడు ఇంజన్లో ఏ మాత్రం మెయింటెనెన్స్ సరిగా లేకున్నా ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉండి చిన్న ఆయిల్ లీకేజ్ ఉంటే అక్కడ మెల్లమెల్లగా జమ అయిపోయి ఏంటంటే అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఎప్పుడైతే హీట్ అవుతుందో అక్కడ ఇగ్నైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇగ్నైట్ అయ్యి మంట అంటుకొని ఛాన్స్ ఉంటుంది. అట్లా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇగ్నిషన్, ఈ టైర్లల్లో మేజర్ ఇగ్నిషన్లు. ఇంకా కొన్ని మన వాడకం, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకరోజు కార్లో వెళ్తున్నాం, ఛార్జర్ పెట్టున్నది, కార్ ఛార్జర్, అది ఫోన్ ఛార్జర్ పెట్టున్నది. నా చేతికి అంటే వరకు అది బాగా వేడైపోయింది. మనం ఏంటంటే ఛార్జర్ ఇక్కడ తెగిపోతుంది, చూసారా? కొన్ని రోజులు వాడంగానే తెగిపోయి వైర్లు బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినా వాడుతుంటాం మనం. అక్కడ దానివల్ల అది హీట్ అయిపోయి మనం చూసుకోలేమనుకోండి, అది సీటు మెల్లమెల్లగా సీటు స్పాంజ్ సీటుకు అంటుకొని కాలిపోయి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. సార్ ఒకసారి కార్లో డబుల్ ఛార్జర్లు పెడుతుంటారు. అదే మనం ఏంటంటే దాని కెపాసిటీ కంటే ఎక్కువైనప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోవాలి. ఎప్పుడైనా ఫ్యూజ్ పోయింది అనుకోండి, ఊరికే ఫ్యూజ్ ఎగురుతుందని మనం ఏం చేస్తాం, దాని కెపాసిటీ కంటే ఎక్కువ వైర్ చుట్టేస్తాం దానికి. అప్పుడు ఫ్యూజ్ పోదు, వైర్ సిస్టమ్ అంతా హీట్ అవుతుంటుంది. హీట్ అయిపోయి మనకు ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. అయితే ఇదే కాకుండా ఇప్పుడు శానిటైజర్స్ కూడా వచ్చినాయి. శానిటైజర్స్ ఏది ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వెరీ డేంజర్. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ మనం వాడుతుంటాం. మనకు చాలా ఈవెన్ హౌస్ వైఫ్లు కూడా ఇది చేతులకు అది పెట్టుకొని స్టవ్ ముట్టించి వాళ్ళ చేతులు కాలిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అట్లా సేమ్ మనం కార్లో ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడకూడదు. మీరు చూసిండొచ్చు కొన్ని వీడియోలు, మనకు పిల్లలు బర్త్డే చేసుకుంటూ స్ప్రే చేసుకొని వాళ్ళు లైటింగ్ ముట్టేసే వరకు అదేంది మొత్తం కాలిపోవడం అలా జరుగుతుంది. అందుకని ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ కార్లో వాడకూడదు. అట్లే మన ఇది వెజిటేబుల్ బేస్డ్ ఏదో వచ్చినాయి అవి, ఆ శానిటైజర్స్ వాడితే బాగుంటుంది. కార్లలో అట్లే కొంతమందికి సిగరెట్ ముట్టించడం అలవాటు కార్లలో, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లో కొంత సిగరెట్ తాగుతుంటారు కదా, తాగుతుంటారు. అది కొట్టరాదు యాక్చువల్లీ. కార్లో మందు కొట్టకూడదు డ్రైవింగ్ చేస్తూ కదా, కార్ ఆపి కొట్టరాదు. పబ్లిక్ ప్లేస్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్లేస్. కార్ ఈస్ ప్లేయింగ్ ఇంట్లో పెట్టుకొని, కార్ ఇంట్లో ఈజ్ ప్రైవేట్ ప్లేస్, ఇంట్లో పెట్టుకొని కార్లో. కాకపోతే పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా ఆల్కహాల్ తీసుకోవడం నేరం కదా, అందుకని కార్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ పబ్లిక్ ప్లేస్. కాబట్టి కార్లో అసలు యుఎస్లో అయితే మనకు ఓపెన్ బాటిల్ కూడా మన కార్లో ఉండకూడదు. ఓన్లీ ఉంటే ఏంటంటే డిక్కీలో ఉండాలి, బూట్లో ఉండాలి.